కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై మొదటిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే స్టంట్లో భాగంగానే కవితను అరెస్టు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ని ఎదుర్కోలేక ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుంటే తండ్రిగా కేసీఆర్ కూతురు ఇంటికి రావాలి కదా, ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ అరెస్టు గురించి మాట్లాడటం లేదని, వారిద్దరూ ఒకటేనని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బారాస భాజపా ఓటమి భయంతో సానుభూతి కోసమే బీజేపీ బీఆర్ఎస్ పాకులాడుతున్నాయని సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్లు కలిసి కుట్రతో నాటకమాడుతున్నాయన్నారు. తమ కుటుంబంలోని గందరగోళంను హరీష్ రావు పరోక్షంగా చెప్తున్నారన్నారు. మమ్మల్ని మా పని చేసుకొనిస్తే ప్రతిపక్షాన్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తామని రేవంత్ హెచ్చరించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా దగ్గర గెలుపు వ్యూహం ఉందని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.